నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు మరియు డైరెక్టర్లతో ఉత్పత్తిపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మిగిలిన 5 నెలల కాలంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం కోసం ప్రత్యేక కృషి సల్పాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి నవంబర్ 3వ తేదీన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు డైరెక్టర్లతో బొగ్గు ఉత్పత్తి బొగ్గు రవాణా పైన ఒక ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా సడలింపుల నేపథ్యంలో తిరిగి అన్ని పరిశ్రమల నుంచి బొగ్గుకు డిమాండ్ పెరిగిందని, కనుక ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 5 నెలల కాలంలో 300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, అదే మొత్తంలో బొగ్గు రవాణాను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి గనికి కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి అని ఆయన కోరారు. నవంబర్ నెల నుంచి ప్రతిరోజు 1,85,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, అంతే మొత్తంలో బొగ్గు రవాణా జరపాలన్నారు. అలాగే ఓపెన్ కాస్ట్ గనుల నుంచి రోజుకు 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏరియాల వారీగా అక్టోబర్ నెలలో సాధించిన లక్ష్యాలను సమీక్షించారు. ప్రతి ఏరియా నుంచి ఏరియా జనరల్ మేనేజర్లు తమ ఏరియాలో జరుగుతున్న ఉత్పత్తిని వివరించారు. నిర్దేశిత సమయానికి కొత్త గనుల నుంచి ఓవర్ బర్డెన్ తొలగింపు బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. కేటీకే ఓపెన్ కాస్ట్ 3 భూపాలపల్లి నుంచి, అలాగే అడ్రియాల లాంగ్వాల్ కొత్త ప్యానెల్ నుంచి డిసెంబర్ నెలకల్లా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు. రామగుండం 1 ఏరియాలోని జీడీకే 5 ఓపెన్ కాస్ట్ గన్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి జరగాలని ఆదేశించారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులు, మనుగురు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ తొలగింపు మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్పై ఎటువంటి అలసత్వం చూపకుండా కోవిడ్ నివారణ చర్యలు, వైద్య సేవలు ఖచ్చితంగా అమలు జరిపేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయనతో పాటు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్, అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ కె సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ జె ఆల్విన్, జనరల్ మేనేజర్ సిడిఎన్ శ్రీ కె రవిశంకర్, జనరల్ మేనేజర్ సిపిపి కె నాగభూషణ్ రెడ్డి, జిఎంసిహెచ్పిలు శ్రీ స్వామినాయుడు పాల్గొన్నారు. కాగా కార్పొరేట్ నుంచి డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ ఈఎంఎం డి సత్యనారాయణరావులు పాల్గొన్నారు. అన్ని ఏరియాల నుంచి సంబంధిత ఏరియాల జనరల్ మేనేజర్లు దీనిలో పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం ఇటీవల భూపాలపల్లి ఏరియాను సందర్శించారు. అక్కడ సాగుతున్న ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. అలాగే ఆయన గతంలో నాటిన మొక్కలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు. డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ 2 గని, అలాగే కేటీకే ఓపెన్ కాస్ట్ 3 గనిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్పత్తిపైన అధికారులతో చర్చించారు. అలాగే కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏరియా యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. అధిక వర్షాలతో నష్టపోయిన ఉత్పత్తిని మిగిలిన 5 నెలల్లో భర్తీ చేసే విధంగా ఉత్పత్తి ప్రణాళికలు సంసిద్ధం చేసుకోవాలని, వాటిని అమలు జరపాలన్నారు. కేటీకే ఓపెన్ కాస్ట్ 3 గనిని సందర్శించి ఓబీ పనులను మరింత వేగవంతం చేసి డిసెంబర్ 2020 వరకు బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడం కోసం కృషి చేయాలన్నారు. ఓవర్ బర్డెన్ వెలికితీతను లక్ష్యాల మేరకు సాధించడానికి మరిన్ని యంత్రాలను సమకూర్చుకోవలసిందిగా ఆయన కాంట్రాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన గతంలో భూపాలపల్లి ఏరియాలో తాను స్వయంగా నాటిన మొక్కలు ఏ విధంగా ఎదుగుతున్నాయో పరిశీలించారు. తాను నాటిన మొక్కల్లో అధిక శాతం పాదుకొని వృక్షాలుగా ఎదగడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈసీహెచ్ నిరీక్షణ్ రాజు, ఎస్ఓడిజిఎం శ్రీ జి రఘుపతి, ఎస్ఎస్ఓ శ్రీ సిహెచ్ రాజగోపాల్, కేటీకే ఓసీ పిఓ శ్రీ జాన్ ఆనంద్, కేటీకే ఓసీ 3 మేనేజర్ మరియు అధికార ప్రతినిధి శ్రీ మంచాల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనింగ్ విద్యలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. భూపాలపల్లి ఏరియాకు సంబంధించిన ఒక కార్మికుడి కుమార్తె ఈ ఘనతను సాధించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక వార్త ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మైనింగ్ పరిశ్రమ అనేది గత శతాబ్దాల కాలంగా కేవలం మగవాళ్లకే పరిమితమై ఉన్న విభాగంగా ఉంటూ వస్తోంది. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనుల్లో మైనింగ్ విభాగంలో ఏ ఒక్క మహిళా ఉద్యోగిని మనకు కనిపించదు. చాలా కఠినమైన శ్రమతో కూడిన పని గనక మహిళలు కూడా ఈ కోర్సు పట్ల, ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపేవారు కాదు.
కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మైనింగ్ పరిశ్రమ పట్ల కూడా మహిళా ఉద్యోగినులు నేడు ఆసక్తి చూపుతున్నారు. దీనికి ఉదాహరణగా భూపాలపల్లి ఏరియాకు చెందిన రాసకట్ల సంధ్యను పేర్కొనవచ్చు. భూపాలపల్లి ఏరియా కేటీకే వన్నింగ్ లైన్లో కన్వేయర్ ఆపరేటర్గా పనిచేస్తున్న రాసకట్ల రఘు కుమార్తె సంధ్య మైనింగ్లో బీటెక్ చేయటమే కాదు, మైనింగ్ సెక్టార్లో అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజర్స్ సర్టిఫికెట్ కూడా సాధించి తొలి యువతిగా రికార్డులకు ఎక్కింది. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈసీహెచ్ నిరీక్షణ్ రాజు, అలాగే అధికార ప్రతినిధి శ్రీ మంచాల శ్రీనివాస్ ప్రత్యేకించి ఆమెకు అభినందనలు తెలియజేశారు. కుమారి సంధ్య భూపాలపల్లిలో 10వ తరగతి వరకు చదివి అనంతరం ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఎంసెట్ ద్వారా కొత్తగూడెంలోని స్కూల్ ఆఫ్ మైనింగ్లో బీటెక్ పూర్తి చేసింది. తొలి దశలో మొత్తం 15 మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి కేవలం 5గురే మిగిలారు. వీరిలో 2 మాత్రమే ప్రస్తుతం మైనింగ్ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో ఒకరు మన కార్మికుని కుమార్తె అయిన సంధ్య. బీటెక్ పూర్తి చేస్తున్న నేపథ్యంలోనే 2018లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఆమె రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అనగా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో ఉద్యోగం సంపాదించింది. ఈ నేపథ్యంలో ఆమె ఆ కంపెనీలో అండర్ గ్రౌండ్లో అంటే భూగర్భ గనుల్లో పనిచేశారు. ఆ తర్వాత డీజీఎంఎస్ ధన్బాద్ నుంచి సెకండ్ క్లాస్ మైనింగ్ మేనేజర్స్ కాంపిటెన్సీ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైంది. ఇది చాలా అరుదైన విషయం. మైనింగ్ చరిత్రలోనే ఒక మహిళ సాధించిన తొలి విజయంగా దీన్ని పేర్కొనవచ్చు. సంధ్య సాధించిన విజయం పట్ల శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కవిత తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మైనింగ్ రంగంలో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని ఆమె గతంలో పార్లమెంటు వేదికగా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిని ప్రభుత్వం వారు పరిశీలించి అంగీకరించిన నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మహిళలు మైనింగ్ విభాగంలో ఉద్యోగాల కోసం చేరుతున్నారు. డీజీఎం పర్సనల్ శ్రీ మంచాల శ్రీనివాస్ సంధ్య ఇంటికి స్వయంగా వెళ్లి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ ఇలా అన్నారు. అప్పుడు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సివిల్ ఫీల్డ్ అంటే ఐఏఎస్ అన్న చేద్దామనుకున్నాను. కాకపోతే మైనింగ్ ఇంజనీర్ తీసుకున్నందుకు, జాబ్ వచ్చినందుకు, ఆపర్చునిటీ వచ్చినందుకు ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. సో ఫస్ట్ ఇప్పుడు సెకండ్ క్లాస్ క్లియర్ చేశాను. ముందు అసలు ఓకే ఏదో ఒకటి చేసేసి ఎక్స్పీరియన్స్ రాగానే వెళ్ళిపోదాము అన్నట్టు అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఛాలెంజింగ్ గా యాజ్ ఇండియా మొత్తంలో సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ కూడా నేనే ఫస్ట్ వచ్చి, సో అది కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఎంకరేజ్ చేస్తున్నారు. మైనింగ్ ఫీల్డ్ లో కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు మనం బాయ్స్ గా ఈక్వల్ గా కాంపిటేట్ ఇవ్వాలి అండ్ వీ హ్యావ్ టు. అండ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం వల్లనే గర్ల్స్ కూడా వచ్చి వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. We are very proud of getting this opportunity, mining engineer. Okay. సో ఈ సందర్భంగా సింగరేణి కాలేజ్ తరఫున నేను అప్రిషియేట్ చేస్తున్నామమ్మా. సో అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండాలని, మా ఎంప్లాయీస్ చిల్డ్రన్ కూడా మరి ఇంకా డెవలప్ కావాలని, అదేవిధంగా మీ డాడీ రాజకంట రఘు గారు కూడా చాలా నీకు ఈ పొజిషన్ రావాలంటే ఆయన ఎంకరేజ్ చేశారు. సో అట్లాగే మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇదే విధంగా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి మంచి చదువులు చదివించాలని మేమందరం కూడా విషయం తెలియజేస్తున్నాము. సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా సేఫ్టీ డెవలప్మెంట్ మరియు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ పై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరాల్లో ఆస్ట్రేలియా దేశానికి వెళ్లి అక్కడి రక్షణ పద్ధతుల్ని చూసి వచ్చిన అధికారులు ప్రత్యేక తరగతుల్ని నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం ఏరియాలోని స్థానిక ఆర్సీఓఏ క్లబ్లో ఈ శిక్షణా శిబిరాల్ని 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహరావు, జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ జి వెంకటేశ్వరరెడ్డి, జీఎం సేఫ్టీ జి సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీ సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ ఆస్ట్రేలియాకు చెందిన సింటాస్ సంస్థలో శిక్షణ పొందిన ప్రత్యేక శిక్షకులు ఈ శిక్షణను అందిస్తున్నారని, ప్రమాదరహిత సింగరేణి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఈ అంశాలను నేర్చుకుని అమల్లో పెట్టాలని సూచించారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ జి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం
సేఫ్టీకి సంబంధించిన విషయాలు తాము తెలుసుకోవటమే కాదని ఇతర కార్మికులందరికీ తెలియజెప్పడం కూడా దీనిలో భాగంగా ఉందన్నారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ కొత్తగూడెం రీజన్ శ్రీ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్పత్తితో పాటు ప్రమాదాల నివారణ కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నాటి కార్యక్రమంలో డీజీఎం కార్పొరేట్ జిఎస్ గోపాలరాజు మరియు జీవీఎన్ విజయకుమార్, సేఫ్టీ ఆఫీసర్ నాగేశ్వరరావు, కృష్ణారం ఓసీకి సంబంధించిన ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లదే ప్రముఖ పాత్ర. ఇటువంటి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు 5 ఏళ్లకు ఒకసారి ప్రత్యేక శిక్షణను ఇస్తోంది యాజమాన్యం. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియా అలాగే మణుగూరు ఏరియాలో ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. భూగర్భ గనుల్లో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఉత్పత్తి ప్రక్రియలో వీరే ముందుంటారు. ఇటువంటి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు ప్రత్యేక 12 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి వృత్తి శిక్షణా కేంద్రంలోనూ సంస్థ ఇస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లోనూ అలాగే అండర్ గ్రౌండ్ గనుల్లోనూ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర ఎంతో ఎన్నదగింది. ఉత్పత్తి ప్రక్రియలో వీరు ఫ్రంట్ లైన్లో ఉంటూ ఉత్పత్తి ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి సహకారం అందిస్తుంటారు. ఇటువంటి వారికి కూడా ఎంవీటీసీలో ప్రత్యేక శిక్షణను ఇస్తుంటారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎంవీటీసీలో వీరి కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన 12 రోజుల శిక్షణా శిబిరంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు అందజేస్తున్నామన్నారు. సింగరేణి సంస్థను శూన్య ప్రమాద స్థాయికి తీసుకురావడం కోసం ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు ఎంతో కృషి చేస్తున్నారని ఈ కృషిని కొనసాగించాలన్నారు. అలాగే భూగర్భ గనుల్ని లాభాల్లోకి తీసుకురావడం కోసం ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రమాదరహితంగా ఉత్పాదకత పెంచుతూ ఉత్పత్తి చేయడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంకా కార్మిక సంఘం నాయకులు శ్రీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా రక్షణాధికారి గుప్తా, వృత్తి శిక్షణ కేంద్రం ఎస్ఓఎం కల్లూరి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మణుగూరు ఏరియాలో కూడా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు సంబంధించి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్తో పాటు జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి శ్రీ ఎస్పీఎస్ఎస్ రామలింగేశ్వరుడు హాజరయ్యారు. జీఎం శ్రీ జక్కం రమేష్ మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు కేవలం ఉత్పత్తి సాధనలోనే కాకుండా రక్షణలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంటారన్నారు. అందుకే వీరికి 5 ఏళ్లకు ఒకసారి ప్రత్యేకంగా 12 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటామన్నారు. జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి శ్రీ రామలింగేశ్వరుడు మాట్లాడుతూ ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులపై అవగాహన కలిగించడానికి ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణా శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ రోజువారీ విధుల్లో వీటిని అమలు జరపడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో ఎస్ఓడు జీఎం శ్రీ బోగా వెంకటేశ్వర్లు, ఎంవీటీసీ మేనేజర్ కె పూర్ణచందర్, గుర్తింపు కార్మిక సంఘం నుంచి శ్రీ వి ప్రభాకర్ రావు, శ్రీ కోటా శ్రీనివాస్, సీనియర్ పిఓ రాజేశ్వరరావు, ఎంవీటీసీ సిబ్బంది నాగేశ్వరరావు, సిద్ధి, కీర్తి శ్రీనివాస్, బోగా శంకరయ్య, ఇంకా అజయ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో కూడా కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తుంది యాజమాన్యం. వివిధ ఏరియాల్లో ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నారు ఏరియా జనరల్ మేనేజర్లు. బెల్లంపల్లి ఏరియాలో ఇటీవల 10 మంది కార్మికుల వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఏరియా జీఎం. కరోనా సమయంలో కూడా కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తోంది సింగరేణి యాజమాన్యం. బెల్లంపల్లి ఏరియాలో కారుణ్య నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు పొందిన 10 మంది వారసులకు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె కొండయ్య అక్టోబర్ 22వ తేదీన అపాయింట్మెంట్ లెటర్స్ ని అందజేశారు. ఈ సందర్భంగా జీఎం శ్రీ కె కొండయ్య మాట్లాడుతూ ఉద్యోగం పొందిన యువకులు తల్లిదండ్రులకు, కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కారుణ్య నియామకాలు ఇంత త్వరగా అమలు చేయడం పట్ల మాజీ ఉద్యోగులు, వారి పిల్లలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమకు ఉద్యోగం ఇప్పించిన యాజమాన్యానికి, సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్కు ధన్యవాదాలు తెలియజేశారు. నాటి కార్యక్రమంలో రిటైర్డ్ జీఎం శ్రీ జె నాగయ్య, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ లక్ష్మణరావు, డివైపీఎం ఎల్ రామశాస్త్రి, పర్సనల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఆరోగ్యం పట్ల మరియు వైద్య సౌకర్యాలు కల్పించడం పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అన్ని ఏరియా ఆసుపత్రులకు కావలసిన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి అందజేస్తోంది. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో ఈ విధంగా కొనుగోలు చేసిన ఒక ప్రత్యేక యంత్రాన్ని ఏరియా జీఎం ప్రారంభించారు. సింగరేణి సంస్థలోని అన్ని ఏరియా ఆసుపత్రులు అలాగే డిస్పెన్సరీల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచడం కోసం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఖరీదైన యంత్ర పరికరాల కొనుగోలుకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయలతో కొత్త యంత్రాలు కొనుగోలు చేసి సంబంధిత ఆసుపత్రులకు అందజేయడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కాలనీలో గల డిస్పెన్సరీలో సెమీ ఆటోమేటిక్ బ్లడ్ అనలైజర్ యంత్రాన్ని కేటాయించగా దీన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ నవంబర్ 3వ తేదీన ప్రారంభించారు. ఈ యంత్రం ఖరీదు 1,70,000 రూపాయలు. ఈ యంత్రం షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ సంబంధ వ్యాధులకు సంబంధించిన రక్తం, అలాగే ఇతర వ్యాధులకు సంబంధించిన రక్తాలు పరీక్ష చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా సింగరేణి సంస్థ సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనివల్ల కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానివ్వండి, లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి, ఇతర రకమైన బ్లడ్కు సంబంధించిన అన్ని పరీక్షలు చేయడానికి ఒక చక్కటి పరికరం. ఈ పరికరాన్ని ఈరోజు మనము మన యొక్క ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల ఆరోగ్యం కోసం పరీక్షలు అనతి కాలంలో రావడానికి ఈ యొక్క పరికరాన్ని మన నస్పూర్ డిస్పెన్సరీకి తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, డివైసీఎంఓ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నాగేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారాం, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుమన్, పిట్ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో స్వచ్ఛతా మహా కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇటీవల ముగించడం జరిగింది. వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో ఒక సంక్షిప్త రిపోర్ట్. స్వచ్ఛతా హీ మహా కార్యక్రమంలో భాగంగా RG1 ఏరియాలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఏరియా పరిధిలో ఉన్న గోదావరి నది ఘాట్ వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారం, ప్లాస్టిక్ కవర్లు తదితర చెత్తను నదీ జలాలు కలుషితం కాకుండా తొలగించారు. దీనిలో అధికారుల బృందం, సివిల్ కాంట్రాక్టర్ల బృందం పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛతా మహా కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన జనరల్ మేనేజర్ శ్రీ కె నారాయణ మాట్లాడుతూ గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చెత్తా చెదారాలు వేయటం వల్ల నీరు కలుషితం అవుతుందని, అటువంటి నీటిని తాగాల్సి వస్తుందన్నారు. కాబట్టి నీరు కలుషితం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగుల్ని మరియు సిబ్బందిని ఆయన అభినందించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులు వాడాలని, పర్యావరణకు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలన్నారు. ఇది దైనందిన జీవితాలలో దీని యొక్క ప్రభావం ఉన్నట్టంటే, ఇంపాక్ట్ ఉన్నట్టంటే తప్పనిసరిగా మన మహాత్మా గాంధీ గారు కలలు కన్న ఏది సాఫ్ ఇండియా, సేఫ్ ఇండియా, స్వచ్ఛ ఇండియా, స్వచ్ఛ మహా కార్యక్రమం ఇది మొత్తం సక్సెస్ అవుతుందని ఆకాంక్షిస్తూ కార్యక్రమాలు చేస్తున్న వారందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు వీటికి తోడ్పడుతున్నారు. వాళ్ళు మనకు ప్రత్యేకంగా భౌతికంగా ఇక్కడ ఉండకపోవచ్చు, మనం వెళ్ళిన తర్వాత వాళ్ళే కార్యక్రమాలు చేపడతారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో ఇంకా కార్మిక సంఘం నాయకులు గండ్ర దామోదర్రావు, అధికారులు త్యాగరాజు, ఆడిట్ రామకృష్ణ, నవీన్ కుమార్, ఆంజనేయులు, రమేష్, ఆంజనేయ ప్రసాద్, సమ్మయ్య, నరియన్ చక్రవర్తి, ప్రవీణ్, సత్యనారాయణ, వీరారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా నెల రోజుల పాటు స్వచ్ఛతా మహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏరియాలోనూ పరిశుభ్రత కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం తదితర కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. రామగుండం 3, అడ్రియాలా ప్రాజెక్ట్ ఏరియాలో గనులు డిపార్ట్మెంట్లో, సెంటనరీ కాలనీలోనూ స్వచ్ఛతా మహా కార్యక్రమాలు నిర్వహించగా SNPC సివిల్ డిపార్ట్మెంట్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ కాంప్లెక్స్ ప్రాంగణంలో పడి ఉన్న 42 టన్నుల స్క్రాప్ను తొలగించి శుభ్రపరచడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో చెట్లను నాటాలని, వాటిని రక్షించాలని, అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. మనకి ఈ మంత్లో మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ బిగినింగ్లో, దాని ప్రకారంగా ఇక్కడ ఉన్న మొత్తం స్క్రాప్ అంతా తీసేసి దీన్ని మంచి సుందరంగా తయారు చేశారు. ఈరోజు వచ్చి చూసినప్పుడు ఈ చెట్లు, దీని ముగ్గులు గిగ్గులు పెట్టేసి చాలా బ్యూటిఫుల్గా తయారు చేసిన ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఓపెన్ కాస్ట్ 2లో జరిగిన కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ మొక్కలు నాటారు. ఈ మాసంలో గనుడు డిపార్ట్మెంట్తో కలిసి మొత్తం 5,000 మొక్కల్ని నాటడం జరిగిందని తెలియజేశారు. నాటి కార్యక్రమంలో అధికారులు సూర్యనారాయణ, రామలింగం, రామ్మూర్తి, సూర్యక, రమేష్, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, విలాస్ శ్రీనివాస్ పోద్దార్, కర్ణ, శ్రీ నరేందర్, కేవీరావు, పర్సా, బక్కయ్య, రవిశంకర్ పాల్గొన్నారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి ఆదేశం మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అన్ని ఏరియాల్లో నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలిటి సిహెచ్పి ఆవరణలో ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె కొండయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దీనిలో భాగంగానే మొక్కలు నాటుతున్నామని, గత కొంతకాలం క్రితం సిహెచ్పిలో నాటిన మొక్కలన్నీ సంరక్షించడంలో సిహెచ్పి ముందుందని ప్రశంసించారు. ఈ మొక్కల కోసం నీటి వసతిని అలాగే ఫెన్సింగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మొత్తం మన సింగరేణి మొత్తం ప్రతి ఒక్కరిలో మంచి అవగాహన కలగాలి పరిశుభ్రం గురించి అనే ఉద్దేశంతో గాంధీ మహాత్ముడు ఆయన యొక్క జయంతి పుట్టినరోజు అక్టోబర్ 2 దాన్ని ఆ రోజును పురస్కరించుకొని ఇప్పుడు ఫస్ట్ టైం ఒక నెల మొత్తం పెట్టడం అనేది ఫస్ట్ టైం. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాసరావు, ఎస్ఓడిజిఎం సాయిబాబు, డీజీఎం సిహెచ్పి విశ్వనాథ్, పర్సనల్ మేనేజర్ లక్ష్మణరావు, డివైపీఎం లొల్లా రామశాస్త్రి, పిట్ సెక్రటరీ మెరుగు రమేష్ పాల్గొన్నారు. స్వచ్ఛతా మహా కార్యక్రమంలో భాగంగా మందమరి ఏరియాలో కాశీపేట గనికి సమీపంలో గల ముచ్చంపల్లి అనే గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. ముచ్చంపల్లి గ్రామంలోని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ వారిని అభినందించారు. మొక్కల్ని కూడా కాపాడుకుంటూ పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాశీపేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్, ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, ఆఫీసర్లు రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్యామ్ సుందర్, శ్రీ చంద్ర, విక్రమరావు, గ్రామ సర్పంచ్ ఆడే బాదు, ఎంపీటీసీ రామచందర్, ఇంకా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా మహా కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 31వ తేదీన స్థానిక ఎంవీటీసీ నుంచి హైస్కూల్ గ్రౌండ్ వరకు పెద్ద ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నెల మొత్తం స్వచ్ఛతా మహా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏరియాలో చేపట్టామన్నారు. అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో అంతర్జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. నాటి కార్యక్రమంలో అధికారులు రామ్మోహన్, శ్యామ్ సుందర్, రాజన్న, కృష్ణారావు, రెడ్డిమల తిరుపతి, అశోక్, ప్రభాకర్, శ్రీ రమణారెడ్డి, సత్యబోస్, రమేష్, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, ఇంకా సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇటీవల RK5 మరియు 6 గ్రూప్ ఏజెంట్ కార్యాలయంలో రినోవేట్ చేసిన భవనాన్ని, అలాగే ఇంటర్నల్ ఆడిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన భవన సముదాయంలో పనిచేసే ఉద్యోగులు అత్యంత ఆహ్లాదకర వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేందుకు వీలు కల్పించామన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని, సౌకర్యాలను సమకూరుస్తున్నారని గుర్తు చేశారు. మన రథసారథులు శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి నేతృత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత మన సింగరేణి సంస్థ అన్ని రంగాలలో అప్రఖ్యాతంగా ముందుకు దూసుకెళ్లడం జరుగుతున్నది. నాటి కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, RK5 and 6 గ్రూప్ ఏజెంట్ ఎం శ్రీనివాస్, ఇంటర్నల్ ఆడిట్ డీజీఎం శ్రీ ప్రసాద్, ఇంజనీర్ కుమార్, డీజీఎం సివిల్ శివరావు, శ్రీ రాజం అమరేందర్ రెడ్డి, అధికారులు వెంకటేష్, శరత్ బాబు, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు ఏరియాలోని స్థానిక జేకే కాలనీలో సేవా సమితి ఆధ్వర్యంలో టైలరింగ్ మరియు మగ్గం కోర్సులో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ పివి సత్యనారాయణ, సేవా అధ్యక్షురాలు శ్రీమతి మల్లేశ్వరి సత్యనారాయణ పాల్గొన్నారు. దాదాపు 40 మంది మహిళలు ఈ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా సేవాధ్యక్షురాలు శ్రీమతి మల్లేశ్వరి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులకు సింగరేణి సేవా సమితి అందిస్తున్న ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు వరంగా మారుతున్నాయని, అనేక మంది సొంత కాళ్లపై నిలబడ్డారని, ఇప్పుడు శిక్షణ పొందుతున్న వారు కూడా అదేవిధంగా తమ స్వయం ఉపాధి బాట పట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంకా సత్యనారాయణ పసి, కోట సాంబయ్య, పద్మ, సంధ్యారాణి, ప్రభావతి, శిక్షకులు ఉమాచండి, సుజాత, కావ్య, ఏకాంబరం, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మణుగురు ఏరియా కార్మికులు వితరణ కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటుంటారు. ముఖ్యంగా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అవసరంలో ఉన్న వారికి అందజేయటం వీరికి అలవాటుగా వస్తోంది.
ఇటీవల స్థానిక ఎంవీటీసీకి సంబంధించిన ఎస్ఎంఎల్ శిక్షణ పొందుతున్న ఉద్యోగులంతా కలిసి 12,500 రూపాయలను సేకరించి బీటెక్ చదువుతున్న నిరుపేద విద్యార్థిని ఎం మౌనికకు అందజేశారు. మౌనిక తండ్రి స్థానిక రైల్వే కాంట్రాక్టు కార్మికుడు కాగా తల్లి ఇటీవలనే అనారోగ్యంతో మృతి చెందింది. అయితే కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఉడతా భక్తిని ఈ విరాళాన్ని అందజేశారు. శిక్షకులు శ్రీ జిఎస్ గోపాలరాజు మాట్లాడుతూ మణుగురు ఏరియా కార్మికులు ఎప్పుడూ సేవాభావంతో చక్కని వితరణ కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, నరసింహస్వామి, వెంకట్రావు, నరేందర్, క్రాంతి, శ్రీనివాస్, అబ్దుల్ రవూఫ్, శ్రీ నాజర్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.